ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి న్యాయవాదులు మీడియా ముందు మాట్లాడుతున్నారు. వారి మాటలు ఏ విషయాలు కూడా మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం అరుణ్ కుమార్ అడ్వకేట్ ఉన్నారు. లోయర్ కోర్టు తీర్పుని సంబంధించిన ఏ అంశాలను పరిగణలోకి తీసుకొచ్చని మీరు భావిస్తున్నారు? డెఫినెట్ గా ఆయన స్పష్టంగా నిన్న ఏసీబీ వాళ్ళు ఏవైతే రిలీజ్ చేసిండ్రో ఆ డీటెయిల్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ముందు దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో మొత్తం పొందుపరిచింది ఏ పార్టీకి ఏ కంపెనీ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఏ విధంగా చెల్లించిండ్రు అని. అందులో కాకుండా ఈ రోజు అంటే ఈ వాదనకు సంబంధించి కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నట్టు కూడా కోర్టు పేర్కొంది కదా. అందులో ఏసీబీ తరఫున వాదనలు ఏ విధంగా జరిగాయి, ఆ కోర్టు ఏదే అంశాలు పరిగణలోకి తీసుకుంటుంది? ఏసీబీ వాళ్ళు స్పష్టంగా చెప్పినారండి, అన్యాయం జరిగింది, ఆయనకు అధికారం లేకున్నా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలక్షన్ కమిషన్ వారిది పెండింగ్ లో ఉండగా ఈయన సోకాల్డ్ కేబినెట్ మినిస్టరే తప్ప అప్పటికి ఆయన కేబినెట్ మినిస్టర్ కాదు. ఎందుకంటే కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తిస్తుంది కాబట్టి అది చెల్లదు. ఆయనది చెల్లకున్నా సరే ఆయన విశేషాధికారాలను ఉపయోగించుకున్నాడు. మరి ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఫోన్ కాల్ కి లొంగి డబ్బులు చెల్లించిండా? డబ్బులు చెల్లించిన 10 కోట్లకు మించి చెల్లించడానికి అవకాశం లేకున్నా ఒకటేసారి అమౌంట్ ను డిస్బర్స్ చేసి దాన్ని ఫారిన్ ఎక్స్చేంజ్ లోకి మార్చి లండన్ బేస్డ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది అనెథికల్, ఇమ్మోరల్, అది చాలా తప్పు. భవిష్యత్తు తరాలకు ఇటువంటిది చేయకుండా ఈ రోజు హైకోర్టు చేసిన ఉత్తర్వులు శ్లాఘనీయం. సార్, ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ కు లైన్ క్లియర్ అయినట్టేనా? 100%. ఏదైతే ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఉందో ఫైనల్ ఉత్తర్వులు ఇచ్చే వరకు కోర్టు ఆపిపెట్టిందో వాటిని క్లియర్ అయిపోయింది. ఈ రోజు ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయొచ్చు, తక్షణం అరెస్ట్ చేయొచ్చు. ఈడీ ఈజ్ డిఫరెంట్. ఈడీ కోర్టు ముందు లేదు కాబట్టి ఈడీ ప్రశ్నిస్తుంది. ఈడీ ఎంబడే కస్టడీలకు తీసుకునే అవకాశం లేదు. కవిత గారిని చూసినాం మనం, 4 సార్లు ఎంక్వైరీ చేసిన తర్వాత 5వ సారి సాటిస్ఫై కానప్పుడు అరెస్ట్ చేశారు. కాబట్టి ఏసీబీ ఈజ్ ఎంటైటిల్ టు టేక్ ది చార్జ్. నిన్న సెక్షన్ సంబంధించి ఏసీబీ కేటీఆర్ తరఫున ఏసీబీ వాళ్ళు డిపెండ్ చేశారు. దానికి సంబంధించి 409 అనేది బాధ్యత కలిగిన ఒక వ్యక్తి తన పరిధిలోని ఖజానాను దుర్వినియోగం చేయకూడదు, ఎవరికి ఫేవర్ చేయకూడదు అనేది 409 చెప్తుంది. 409 ఎగ్జాక్ట్లీ అప్లికబుల్ టు దిస్ పర్టికులర్ కేసు. ఖచ్చితంగా వర్తిస్తుంది కాబట్టే రాష్ట్ర ఖజానాను కాపాడాల్సిన వ్యక్తి కాపాడలేదు కాబట్టే ఈ రోజు హైకోర్టు తన క్రిమినల్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఎగ్జాక్ట్ గా ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఖచ్చితంగా వర్తిస్తుంది. ఇక్కడ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ఈ రోజు ఏం వాదనలు వినిపించలేదు. ఫైనల్ ఆర్డర్ మాత్రం కోర్టు ప్రొనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకు డిస్మిస్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఒక కేబినెట్ మినిస్టర్ తనకు అధికారం ఉండి కాపాడాల్సిన బాధ్యత ఉండి దాన్ని పక్కకు పెట్టి తుంగలకు తొక్కి ఆయన అమౌంట్ ని ఎఫ్ఈఓ కంపెనీకి, ఇంగ్లాండ్ బేస్డ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది అనెథికల్, ఆయన అనైతికం కాబట్టి ఖచ్చితంగా కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఇది అవినీతి నిరోధక శాఖకు 100% అప్లికబుల్ కేసు కాబట్టి ఆయన పిటిషన్ కొట్టివేయడం జరిగింది. ఇప్పటికే మొదటి నోటీసుకి హాజరు కాలేదు, 2వ నోటీసు ఈ నెల 9వ తేదీన రావాలని నోటీసులు ఇచ్చారు. ఇంతలోపు కేటీఆర్ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది? డెఫినెట్ గా ఉంది. ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఏదైతే అరెస్ట్ చేయకూడదు అని ఉందో అది డిస్మిస్ అయింది కాబట్టి నౌ ఏసీబీ ఈజ్ ఎంటైటిల్ టు టేక్ ది చార్జ్. సరే, ఎప్పుడు కేటీఆర్ ని టచ్ చేసినా నా వ్యవహారం కోర్టులో పెండింగ్ లో ఉంది కాబట్టి నన్ను అరెస్ట్ చేయకూడదు అంటూ నిన్న ఏసీబీ ముందు అదే చెప్పాడు, ఈడీ కూడా అదే చెప్పాడు. ఇప్పుడు చెప్పడానికి ఏ సాకు లేదు కదా. డెఫినెట్ గా నష్టపోయింది. ఇప్పుడు తాను ప్రెస్ మీట్ పెట్టి చేసిన వాదనలే నేనే చెప్పిన అరవింద్ కుమార్ కి డిస్బస్ చేయడం అని చెప్పిన వాదనలు కూడా ఖచ్చితంగా పరిగణలోకి వస్తాయి. కాబట్టి దట్ మస్ట్ బి ఫేటల్. ఆయన ప్రెస్ మీట్లే ఆయన కొంప ముంచినాయి. నిన్న గ్రీన్కో కంపెనీకి సంబంధించిన లావాదేవీల బండారం కూడా అంతా బయటపడింది. ఎన్ని కోట్లాది రూపాయలుగా విదేశీ కంపెనీలకు వెళ్ళాలి. దీంట్లో కూడా కేటీఆర్ పాత్ర ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. డెఫినెట్ గా అసలు మీ బాధ్యత ఏంది, మీ ప్రమాణ స్వీకారం ఏంది? నేను ఎవరికి ఫేవర్ చేయను, భయపడను అని చెప్పినప్పుడు ఇన్ వాట్ వే యు ఆర్ ఎంటైటిల్ టు ట్రాన్స్ఫర్ ద అమౌంట్స్ బీయింగ్ ఎ క్యాబినెట్ మినిస్టర్ ఈవెన్ ఆఫ్టర్ స్టార్టింగ్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కమెన్స్డ్ బై ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నువ్వు సో కాల్డ్ క్యాబినెట్ మినిస్టరే, అధికారాలు ఉండవు, చచ్చుబడిపోయి ఉంటాయి. అధికారాలు చచ్చుబడ్డ తర్వాత కూడా అధికారాలను ఉపయోగించుకొని మజల్ పవర్ ను ఉపయోగించుకొని ట్రాన్స్ఫర్ చేయమని చెప్పడం ఖచ్చితంగా అది ఫేటల్ టు కేటీఆర్. ఇప్పుడు ఈ కామర్స్ నిర్వాహకులకు డబ్బులు పే చేయాలంటే నిజంగానే కేబినెట్ ఆమోదం అవసరం ఉంటుందా డబ్బుల విషయంలో? డెఫినెట్ గా 10 కోట్లకు మించిన ఏ లావాదేవీకైనా సరే పర్మిషన్ అనేది మ్యాండేటరీ అన్నప్పుడు 55 కోట్లను డిస్బర్స్ చేయడం అనైతికం.
కేటీఆర్ తరపున న్యాయవాదులు కేటీఆర్ కి తెలియకుండానే ఆ ఫైళ్లు తెచ్చి తన ముందు పెట్టడంతో సంతకం పెట్టాడు, అందుకే డబ్బులు బదలాయించారనే తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతాయి. ఇప్పుడు కూడా ఏసీబీ కూడా తెలియకుండా పాపం అమాయకంగా పోయి అరెస్ట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. అమాయకంగా అంతే కదా, ఎంత అమాయకంగా ఆయన సంతకం పెట్టిండో అంతే అమాయకంగా ఏసీబీ వాళ్ళు కూడా అరెస్ట్ చేసుకుంటారు. ఫర్దర్ గా కేటీఆర్ ఒకవేళ సుప్రీంకోర్టుకి పోయి ఈడీకి ఏసీబీకి నేను హాజరవ్వను అంటూ కూడా తను మినహాయించుకొని ఏదైనా ఉత్తర్వులు తెచ్చుకుంటే ఆయనకు అవకాశం ఉంది కానీ ఇవ్వాలి కదా కోర్టులు. సుప్రీంకోర్టు అయినా సరే పూర్తి స్థాయి కేసు లోపలికి వెళ్తుంది కదా. ఒక కేబినెట్ మినిస్టర్ 409 ప్రకారం ఆయన కాపాడాల్సిన వ్యక్తి ఆయన డిస్బర్స్ చేయడం అనైతికం. కరప్షన్ యాక్ట్ అనేది కేటీఆర్ కి వర్తిస్తుందా, వర్తించదా సార్? కరెక్ట్ అప్లికబుల్ అవుతుంది. 409 యాంటీ కరప్షన్ బ్యూరో సెక్షన్స్ 13, 113 ఏవైతే ఉన్నాయో అది ఆయనకు మాత్రమే వర్తిస్తాయి. కోర్టులో లైన్ క్లియర్ అయింది. ఇప్పుడు ఏసీబీకి ఒకవేళ కేటీఆర్ సహకరించకపోతే ఆయన ఎట్లా సహకరించాడు, తప్పించుకునే వాళ్ళనే చూస్తాడు కదా, అందుకే కదా ఇక్కడికి వచ్చింది. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. నిన్న మనం చూసినాం, ఏ సంబంధం లేని రోడ్డు మీద ఉన్న ఒక లా అండ్ ఆర్డర్ డీసీపీతో గొడవ పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఏసీపీతో గొడవ పెట్టుకుని అసలు prior to enter into the arena, how he is entitled to escape from the clutches to attend before the court, attend before the ACB authorities. ACB authority కదా నువ్వు లాయర్ను పర్మిట్ చేస్తావా చేయవా అని చెప్పాల్సింది. రోడ్డు మీద ఉన్న ఏసీపీ ఎట్లా చెప్తాడు? అతను తెలిసే జరుగుతుంది ఇదంతా. డెఫినెట్ గా ఆయన నటిస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీలో తిరిగి ఆయన కొంటపట్టింది నటన. రైట్. ఈ కేసుకి సంబంధించి